మార్నింగ్ కాన్ఫరెన్స్ కు హాజరైన దేవుని సేవకులకు పెద్దలకు ప్రేమతో వందనాలు తెలియజేస్తూ, ఆదినారాయణ అన్న వందనాలు. వందనాలండి. ప్రారంభ ప్రార్థన చేయండి అన్న. రైట్ నా అందరికి వందనాలు. ప్రార్థన చేసుకుందాం. మహిమ గల మా తండ్రి, జాలి గల మా నాయన, పరిశుద్ధుడా, పూజ్యనుడా, మీకు స్తోత్రాలు స్వామి. మా జీవితంలో మరి ఒక నూతన దినాన్ని అనుగ్రహించి అరుణోదయం ప్రభా మేము ముఖదర్శనం చేసుకునే గొప్ప దినతను ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. మేము ఈ పాటి వారం నాయన దుమ్ముదులు వంటి వారం, ఎన్నికలైన వారం, ఆ పాత్రలు మయోగ్రమైన ఉమ్మలు తండ్రి మరి ప్రభావం మీరు తండ్రి ఏర్పాటు చేసుకుని గొప్ప రక్షణ భాగ్యం ఉచితంగా అనుగ్రహించారు. లేని వారు కూడా ఈ భాగ్యం దయచేయమని వేడుకొని ప్రార్థిస్తున్నాం. ఎన్నో ఆత్మలు నశించి నరకాగ్నికి వెళ్తున్నాయి స్వామి. అందరూ అంతటా మారుమనసు పొందాలని దీర్ఘ శాంతం గలవారంటే మీరు ఎన్నో అక్కడ ఆలస్యం చేస్తున్నారు స్వామి. కాబట్టి నైనా మరి తండ్రి ఎక్కడ ఇంకా మీ మాటలు వినిపించలేదో అక్కడ మరి తండ్రి మీ భక్తులను పంపి మీ మాటలు వినిపించి నాయన మరి తండ్రి సత్యస్వాతను ప్రకటించి రక్షణ మార్గంలోకి నడిపించినట్టు సహాయం దయచేయడం ప్రార్థిస్తున్నాం. మెటుకు జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా నేనమర్చిన మీ మాటలు మేము వింటుండగా మేమందరం బలపడి స్థిరపడి మీ యొక్క యోధులుగా, మీ యొక్క నాయన మరితండి పనిముట్లుగా, సాధనాలుగా మరితండి లోకంలో నాయన మరితండి బలమైన పనిముట్లుగా పనిచేయడానికి ఒక్కొక్కరిని ఒక్కొక్క సాధనంగా మీరు ఉపయోగించుకోవడం ప్రార్థిస్తున్నాం. ఈ కాన్ఫరెన్స్ లో ఈ దినం నాయన మరితండి నడిపిస్తున్న మీ దాసుల కొబ్బరి పాలన పాలనను బట్టి వందనాలు. సుమోచితున్న జ్ఞానం దయచేయండి. భారం వహిస్తున్న బట్టి వందనాలు. వచ్చిన ప్రియులందరినీ బట్టి వందనాలైనా ఈ దినం తండ్రి వర్తమానం అందిస్తున్న మీ దాసుని, పాట పాడుతున్న మీ దాసుని మీరు నాయన మరిచండి, బలపరిచి స్థిరపరిచి మంచి జ్ఞానం చేత నింపి నాయన మరిచండి, చక్కటి వర్తమానాలు పాటలు అందించడానికి తగిన సహాయం దయచేస్తారన్న మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మరిచండి అంతేకాదు ప్రభావ నెట్వర్క్ ప్రాబ్లం లేకుండా, ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా ఆది నుంచి అంతం వరకు మీరే అదృష్ట వేయించి ఆత్మ నడిపింపు దయచేసి మిమ్మల్ని మహింపరచుకోమని, ఇంకా చేరి రావాల్సిన బిడ్డలు అనేకులు ఉన్నారు, వారందరినీ సకాలంగా నడిపించి మీ మాటలు వెనుక గొప్ప ధన్యత భాగ్యం దయచేయమని యేసు ప్రభువుల వారి పరిశుద్ధమైన నామాన్ని బట్టి స్తుతించి ప్రార్థించి దీన మనస్సు అడిగి వెళ్ళుకొని ప్రారంభించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. వందనాలన్నా. పేతురన్నా, పేతురం జాయిన్ అయ్యాడా? వందనాలన్నా. వందనాలన్నా. కీర్తన పాడనన్నా. ఓకే అండి. మన పాటల బుక్ లో నుంచి 3వ కీర్తన పాడుకుందాం. క్రైస్తవ సునాద కీర్తనలో నుంచి 3వ కీర్తన పాడుకుందాం. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. రండి కృతజ్ఞత స్తోత్రముతో రారజు సన్నిధికే గుతము, సత్ప్రభు నామము కీర్తనలను సంతోషగానము చేయుదము. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. మన ప్రభువే మహాదేవుండు, ఘనమాత్యము గల రాజు, భూమ్యాగాద్యపు లోయలను భూధర శిఖరములాయనవే. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. సముద్రము సృష్టించినాయనయే, సత్యుని ఆస్తమే భువి చేసెన్. ఆయన దైవము పాలితుల, ఆయన మేపెడి గొర్రెలము. రండి ఉత్సాహించి పాడుదము,
రక్షణ దుర్గము మన ప్రభువే, ఆ ప్రభు సన్నిధి మోకరించి ఆయన ముందర మ్రొక్కెదము. ఆయన మాటలు గైకొనినా నయ్యవి మనకెంతో మేలగును. రండి ఉత్సాహించి పాడుదము. రక్షణ దుర్గము మన ప్రభువే, తండ్రి కుమార శుద్ధాత్మకును దగు స్తుతి మహిమలు కల్గుగక. ఆదిని నేప్పుడు నెల్లప్పుడు నైనట్లు యుగములనౌనామెన్. తండ్రి కుమార శుద్ధాత్మకును తగు స్తుతి మహిమలు కల్గుగక. ఆదిని నేప్పుడు నెల్లప్పుడు నైనట్లు యుగములనౌనామెన్. రండి ఉత్సాహించి పాడుదము. రక్షణ దుర్గము మన ప్రభువే. వందనాలన్నా పిల్లరా. 4279వ రోజు నిర్వీర్యముగా కొనసాగించుటకు ప్రభువే పరిశుద్ధాత్మ ద్వారా చక్కగా ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపిస్తూ అనేకము మేలుకరమైన మాట్లాడేటకు ప్రతి దినము దేవుని సేవకులను సిద్ధపరుస్తున్న మరి ప్రభువే ఈ కార్యాన్ని ముందుకు నడిపిస్తున్న ప్రభువుని బట్టి మీ ఎంతగానో ప్రభుని స్తుతిస్తున్నాం. మరి ఇప్పుడు చక్కగా దేవుని మాట్లాడిందాం. ప్రార్థన. పాలంకులు వాక్యం కొరకు ప్రార్థన చేయండి. వందనాలు, అందరికీ వందనాలు. ప్రార్థించుకుందాం. పూజనీయుడా, మహాగణుడా, మహోన్నతుడా, సర్వాధికారి, హరినామముల కన్నా పైన మా ప్రభు అయిన యేసు అతి శ్రేష్టమైన నామమున ఉదయకాలం అరుణోదయమునే లోకంలోకి వెళ్ళక ముందు మీ ముఖ దర్శనం చేసుకుని మీ పాద సన్నిధిలో మీ దయగల మాట్లాడుటకు ప్రభువా మరొక తరుణం మాకు నాయన ఇచ్చినారు. స్తోత్రాలు. రాత్రి అంతా మంచి నిద్ర ఇచ్చినారు, సజీవులుగా లేపినారు నాయన తండ్రి. మీ దయగల మాట్లాడుటకు ప్రభువా నిబిడిలో ఆయత్పరిచి వాటి ద్వారా మీరే మహిమ పొందినందుకు స్తోత్రాలు తండ్రి. నుంచి దాసుడు బర్నబాసు గారిని బట్టి స్తోత్రాలు. దినదినము ప్రభువా ఈ విధంగా 4279 రోజులు ఆయన అనుదిన ఉదయకాలపు వాక్యధారకు ప్రభువా మీరు ఏర్పాటు చేసిన దాసుని బట్టి స్తోత్రాలు. ఈ రోజు నుంచి నడిపించిన దాసుడికి పాలు గారి బట్టి స్తోత్రాలు నాయన. ఇప్పుడు మీ పక్షంగా నిలబడిన దాసుడు ప్రభువా పి జయచంద్రరావు గారు నాయన, పరమాలు జయచంద్రరావు ఇడ్లీ నుంచి మీ దయగాల మాటలు నిప్పుడుగా ఈ దాసుని నేను ఇంతవరకు కాపాడినారు నాయన. మంచి స్వరం పాటలు పాడే శక్తి ఆయన తండ్రి. జూలై 14వ తేదీ నాయన 14/7/24 ఆరాధనలో వాక్య పరిచయంలో నీ దాసుడు మా పక్షంగా మీ పక్షంగా నిలబడి నాయన మీ దయగల మాట తిరిగి నాయన ఈ రోజు ఆయన మీ దాసుని బలపరిచి నాయన ఏ వర్తమానం మేము వినవల్లో ప్రభు నీ దాసుని ద్వారా ప్రభు ఇసులు సాట్లు మరుగుపరిచి నాయన వినగల చెవి, గ్రహింపగల హృదయం అనుగ్రహించండి. వాతావరణాన్ని మీ ఆదిలో ఉంచుకోండి. నేటి ద్వారా కరెంట్ తొందర లేకుండా ధారాళంగా మీ మాటలు చూపండి నాయన తండ్రి. వరద బాధితులకు నాయన ప్రార్థిస్తున్నాం. విజయవాడ, గుంటూరు ప్రభు, తెలంగాణ ప్రాంతంలో అనేక ప్రాంతాలు ప్రభు నాయన నిరాశులైనారు ప్రభు తండ్రి. మందిరాల్లో కూడా నీళ్ళు వచ్చి ప్రభు ఆరాధించుటకు నాయన తండ్రి అధ్యక్షుడు ప్రభు కనుక బిడ్డలను ఆదరించండి. ఈ విధంగా మా దేశ నాయకులను రక్షించి నీతి న్యాయత పాలించడం మనుషులందరి కొరకు ప్రార్థించమన్నారు ప్రభు. స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అందరినీ రక్షణలోకి నడిపించండి ప్రభు. మీ సేవ కటంకం లేకుండా ఈ దినమంతట్లో మీ కాపుదల భద్రతనికి ఈ దాసును బలపరిచి నాయన వర్తమానం తీసుడుగా నాయన మాకు ఇనుబుద్ధి దయచేయమని మా కొరకై ప్రాణం పెట్టి తిరిగి లేచింది రానందుకు స్తోత్రాలు లేదు. మా రక్షకుడు, మా విమోచకుడు, సజీవుడైన యేసయ్య అతి శ్రేష్టమైన నామమున ప్రార్థించి ఏడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. వందనాలు.
చంద్రరావు అన్న వందనాలు. అన్నా వందనాలన్నా. ఒక అంకుల్ వందనాలు ప్లీజ్. మీరు 6 గంటల వరకు ఓకే. ప్రభునందు ప్రియమైన సోదరి సోదరులారా, దేవుని మహాకృపను. హలో, పాలన్న పేరు చెప్పారా అన్నా? చెప్పినారు అయిపోయిందన్న. రైట్. ఓకే అన్నా, ఓకే. రైట్ అన్న. వాయిస్ ఓకే. బాగుంది. దేవుని బాగుంది బ్రదర్. బట్టి దేవుడు మనకు తోడుగా ఉండి మంచి విశ్రాంతిని అనుగ్రహించి ఉదయకాలమే దేవుని దాసులు బర్నబాస్ అన్న గారు ఏర్పాటు చేసినటువంటి జూమ్లో మనమందరం కూడా చక్కటి సహవాసం చేయడానికి దేవుడు అనుగ్రహించిన మంచి సమయాన్ని బట్టి మన ప్రభువుని ఎంతైనా స్తుతించబద్దులమై ఉన్నా. ఒకరికొకరం 100 కిలోమీటర్ల దూరంలో ఉన్నాం, కానీ ఒకే స్థలంలో కూడుకొని ప్రభువును ఏ విధంగా ఘనపరిచేటువంటి ఒక మంచి టెక్నాలజీ దేవుడు మనకిచ్చాడు. మనుషులం దూరంగా ఉన్నా ఒకరి ముఖాలు ఒకరిని చూసుకుంటూ, ఒకరినొకరం పలకరించుకుంటూ, ఒకరితో ఒకరం సరిపోయినటువంటి ఆధ్యాత్మికమైన సహవాసాన్ని కలిగి ఉండి ఇలా జీవించడానికి దేవుడు మనకు అనుగ్రహించిన ఇలాంటి సదవకాశాన్ని బట్టి ప్రభువుని ఎంతైనా స్తుతించబద్దులమై ఉన్నాం. ఈ ఉదయకాలం వేళ జూమ్ కార్యక్రమంలో చేరినటువంటి దేవుని దాసులకు, పెద్దలకు, పరిచారకులకు, సోదర సోదరులకు అందరికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఉదయకాలం వేళ మన ధ్యానం కోసమై పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక చిన్న వచనాన్ని చదువుదాం. అపోస్తుడైనటువంటి పౌలు కొరింథీలకు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయం మొదటి వచనాన్ని చదువుదాం. అపోస్తుడైనటువంటి పౌలు కొరింథీలకు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం. నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకునుడి. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడమైనటువంటి తండ్రి, ప్రేమ కలిగినటువంటి దేవా, మీకు స్తోత్రం చెల్లిస్తున్నా. ఈ ఉదయకాలం వేళ మరొకసారి మీ పిల్లలంగా మీ నామమున జూమ్ కార్యక్రమంలో మేమందరం సహవాసంగా చేరడానికి మీరు ఇచ్చినటువంటి ధన్యతను బట్టి వందనాలు. ఈ దాసులు బర్నబాస్ అన్న గారు ఆసక్తి కలిగి ఆశ కలిగి జూమ్ కార్యక్రమాన్ని నడిపిస్తూ ఉన్నారు. దాదాపుగా 4279 రోజులు, కొన్ని సంవత్సరాలుగా ఈ కార్యక్రమం నడుస్తూ ఉంది. నిరాటంకంగా ఈ కార్యక్రమం నడవడానికి మీరు సహాయం చేస్తూ ఉన్నారు. ఎన్నో ప్రకృతి విపత్తులు వచ్చాయి, అనానుకూలమైన వాతావరణాలు ఎదురయ్యాయి. అయినా కూడా ఆగిపోకుండా ఈ కార్యక్రమం సాగడానికి మీ దాసుని మీరు బలపరుస్తూ ఆయన ద్వారా జరిగిస్తూ ఉన్నందుకే వందనాలు. దాసులు చేసే సేవను కూడా మీరు దీవించండి. అనేక చోట్ల మీరు సాక్షిగా వాడపడుతూ మీ పరిచర్య జరిగిస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమంలో చేరిన సోదర సోదరులందరిని బట్టి వందనాలు. చక్కటి పాట పాడినటువంటి మీ దాసుని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నా. వాక్య ధ్యానం కోసమై మీ గ్రంథంలో నుంచి ఒక చిన్న వచనాన్ని చదువుకున్నాం. మేమైతే మీ మాటలు అర్థం చేసుకునేంత జ్ఞానం కలిగిన వాళ్ళం కాదు, కానీ మీరు మీ ఆత్మ ద్వారా మాకు బోధిస్తారని విశ్వాసంతో మీ వైపు చూస్తూ ఉన్నాం. చదవబడిన ఆ లేఖన భాగాన్ని మాకు చక్కగా వివరించి వినిపించి మాకు అర్థమయ్యే రీతిగా బోధించి మాకు చాలిన ఆ సందేశం దయచేసి మీరే మహిమ పొందమని మా ప్రభువును రక్షకుడైన క్రీస్తు యేసు అతి పరిశుద్ధ నామమున స్తోత్రం చెల్లించి ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనం చదువుకున్నటువంటి ఈ భాగంలో అపోస్తుడైనటువంటి పేతురు
నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారంగా మీరు నన్ను పోలి నడుచుకోనండి అన్నాడు. ఈ మాట చెప్పాలి అంటే చాలా ధైర్యం ఉండాలి. ఎందుకంటే ఆయన అబద్ధం చెప్పడం లేదు. నేను మీతో అబద్ధం ఆడుట లేదు అని కొన్ని చోట్ల వ్రాశాడు అపోస్తుడైనటువంటి పౌలు. ఒకప్పుడైతే ప్రభువుని ఎరగని వాడై మొండిగా, కఠినంగా, ఘోరంగా ప్రభు పిల్లల్ని హింసిస్తూ, ప్రభు పిల్లలు చంపబడితే వారికి సాక్షులుగా ఉంటూ, దేవుని కార్యాలకు వ్యతిరేకంగా దేవుని సంఘాన్ని హింసించేవాడుగా ఉన్నాడు. కానీ ఎప్పుడైతే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు దర్శించాడో, పౌలు యొక్క మనసును మార్చాడో, ఆయన జీవితంలో అద్భుతాన్ని చేశాడో, అప్పటి నుండి కూడా ఇక ప్రభు కోసమై సంపూర్ణంగా త్యాగం చేసి జీవిస్తూ ఉన్నాడు. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే అన్నాడు. సావైతే లాభం అన్నాడు. కానీ బ్రతుకుతే నేను క్రీస్తు కోసమే బ్రతుకుతా. లోకమునకు నేనును, నాకు లోకమునకు సిలువ వేయబడి ఉన్నాను అని కూడా చెప్పాడు. కాబట్టి ఇక యేసు క్రీస్తు కోసమే బ్రతుకుతూ, ఆ బ్రతుకు క్రీస్తులాగా బ్రతకాలి అని తీర్మానం చేసుకున్నాడు. కాబోలు అలా చక్కగా బ్రతుకుతూ ఉన్నాడు. కాబట్టి ఆ మాట ధైర్యంగా చెప్పాడు. మనం చెప్పగలమా నేను క్రీస్తును పోలి నడుచుకుంటూ ఉన్నాను అని చెప్పగలమా? క్రీస్తు వాక్యాన్ని చెబుతూ ఉన్నా, క్రీస్తు సహవాసానికి వెళుతూ ఉన్నా, సహోదరులంగా కలిసి ఆయన ఆరాధిస్తూ ఉన్నా. కానీ సంపూర్ణమైనటువంటి క్రీస్తు నడవడికలో మనం నడుస్తూ ఉన్నామంటే ఎన్నో లోపాలు, ఎన్నో అవిధేయతలు, చాలాసార్లు ప్రభువును ఆయాసపరిచినటువంటి పనులు మనం చేస్తూనే ఉన్నాం. కానీ దేవుని వాక్యాన్ని ఎందుకు వింటూ ఉన్నాం, ఎందుకు ధ్యానం చేస్తూ ఉన్నాం, ప్రతిదినం ఎందుకు చదువుతూ ఉన్నాం, దేవుని దాసులు చెబుతూ ఉండగా ఎందుకు ఆసక్తిగా ఇందులో గుంపుగా చేరుతూ ఉన్నాం అంటే దేవుని మాటలు వినాలి. ఆయన పోలికలోనికి మార్చబడడానికి, ఆయనలాగా మనం కూడా జీవించడానికి సరిపోయినటువంటి తర్ఫీదు మనం పొందాలి అన్నటువంటి ఆశ చేతనే ప్రతి దినం కూడా దేవుని వాక్యాన్ని మనం వింటూ ఉన్నాం. పౌలు ఆ దినాలలో నడిచినటువంటి నడక కేవలం క్రీస్తును పోలి గంతే. ఆయన గురి క్రీస్తు, ఆయన గమ్యం క్రీస్తు, ఆయనకు మాదిరి క్రీస్తు, ఆయన నడిచేటువంటి అడుగు జాడలు క్రీస్తు అడుగు జాడల్లోనే నడుస్తూ ఉన్నాడు. అందుకే ఎక్కడికి వెళ్ళినా కూడా పౌలును చూసినప్పుడు ఆ దినాలలో గలతీయులకు రాసినటువంటి పత్రికలో చూడండి, గలతీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం చదువుదాం. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం. అప్పుడు నా శరీరములో మీకు శోధనగా ఉండిన దానిని బట్టి నన్ను తృణీకరింపలేదు, నిరాకరింపరనైనను లేదు, గాని దేవుని దూత వలను క్రీస్తు యేసుని వలను నన్ను అంగీకరించితిరి అన్నాడు. పౌలు వస్తూ ఉంటే ఆనాటి విశ్వాసులు క్రీస్తు యేసే వస్తూ ఉన్నాడు అన్నటువంటి భావన కలిగింది. వారు క్రీస్తు యేసు వలె నన్ను అంగీకరించితిరి. అంత చక్కగా జీవించాడు. మన జీవితాలు కూడా ప్రభువును పోలి జీవించాలి బోధన చేస్తూ ఉన్నా. కానీ జీవితాలు లోకం మనల్ని చూస్తూ ఉన్నప్పుడు మనలో వారు క్రీస్తును చూడాలని ఆశపడుతూ ఉన్నారు. లోకం దృష్టిలో మన బోధలు ముఖ్యం కాదు, కానీ మన బ్రతుకు ముఖ్యం. అది మనం గమనించాలి. చాలా చక్కగా దేవుని వాక్యాన్ని వివరిస్తూ ఉన్నాం, వినిపిస్తూ ఉన్నాం. అనేక మందిని దేవుని వైపు త్రిప్పడానికి ప్రయాసపడుతూ మనకున్నటువంటి ఆ జ్ఞానాన్ని ఉపయోగిస్తున్నాం. కానీ అంతకంటే ఎక్కువగా మన జీవితాల ద్వారా దేవుడు కనపడాలి అని దేవుని వాక్యం చెబుతూ ఉంది. మనం చేసేటువంటి బోధన ద్వారా కాదు, మన మాటల్లో ప్రభువును కాదు, కానీ మన చేతల్లో ప్రభువును చూపించాలి అని దేవుని గ్రంథంలో మనకు కనపడుతూ ఉంది. ఈ దినాలలో మన జీవితాలు ఎలా ఉన్నాయి ఒక్కసారి మనల్ని మనమే పరీక్షించుకోవాలి. పేతురు తన పత్రికలో వ్రాస్తూ ఆనాటి స్త్రీలకు ఒక హెచ్చరిక ఇస్తూ ఉన్నాడు. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం మొదటి 2 వచనాలు చూడండి.
అటువలే స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి. అందువలన వారిలో ఎవరైనను వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ ప్రవర్తనను చూసి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టవచ్చును. వాక్యం అవసరం లేదు అంటూ ఉన్నాడు. మరి ఎలా ప్రభు వైపు తిప్పగలం? మీ నడవడి వలన. స్త్రీలు కానివ్వండి, పురుషులు కానివ్వండి, లోకంలో ఉన్నటువంటి వారు మనల్ని చూస్తూ ఉన్నప్పుడు మనం చెప్పే మాటలు కాదు వారు వింటూ ఉన్నది, మన బ్రతుకులను చూస్తూ ఉన్నారు. మనం ఎలా ఉన్నాం, ఎలా బ్రతుకుతూ ఉన్నాం, మన జీవితాలను బట్టి, మన నడవడికను బట్టి వారు ప్రభువును గ్రహించగలిగేటువంటి జీవితం మనకు ఉండాలి అని దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉంది. అపోస్తలుడైనటువంటి పౌలు నేను క్రీస్తును పోలి నడుస్తున్నా, వాక్యం లేకుండానే కొందరిని ప్రభు వైపు త్రిప్పగలం అని పేతురు కూడా చెబుతూ ఉన్నాడు. ఎలా? మీ నడవడి వలన, మీ ప్రవర్ధన వలన. మన ప్రవర్ధన ఎంత ముఖ్యమైనదో దానిని మనం గ్రహించి ప్రభు పిల్లలంగా జీవించాలి. లోకం మనల్ని చూస్తూ ఉన్నప్పుడు నిజంగా వీరు దేవుని పిల్లలు, దేవుణ్ణి అంగీకరించిన వారు, దేవుణ్ణి నమ్మినటువంటి వారు, దేవుని క్రమం ప్రకారంగా నడుచుకుంటూ ఉన్నటువంటి వారు. వృద్ధ దంపతులను గురించి వ్రాయబడి ఉంది లూకాసు వార్తలో. వారు ప్రభు యొక్క ధర్మశాస్త్రం ప్రకారంగా ఆయన సకల విధులను అనుసరిస్తూ నడుస్తూ ఉన్నారు అని వృద్ధ దంపతులను గురించి వ్రాయబడి ఉంది. వాక్యానుసారమైనటువంటి ప్రవర్తన కలిగి ఉంటే మనం వాక్యం చెప్పకుండానే మన నడవడి వలన కొందరిని రాబట్టవచ్చును అని దేవుని గ్రంథం మనకు బోధిస్తూ ఉంది. ఒక సహోదరుడు ఇలా మాట్లాడుతూ వాక్యం చెబుతూ ఉండగా ఆయన ఎదురుగానే కూర్చున్నటువంటి ఒక సహోదరి కన్నీరు కారుస్తూ దుఃఖపడుతూ ఆమె కళ్ళు తుడుచుకుంటూ ఉండగా ఆ సేవకుడు అనుకున్నాడు, నేను చెప్పిన వాక్యం ఎంత బాగా పనిచేస్తూ ఉంది, ఆమె హృదయాన్ని ఎంతగా కదిలించిందో, ఎంత అర్థమైందో ఆమెకు అనుకొని చాలా సంతోషపడ్డాడు. వాక్యం అయిపోయిన తర్వాత ఆమెను పిలిచి, ఏమ్మా అంత బాగా అర్థమైందా నీకు వాక్యం? చాలా కన్నీళ్లు పెట్టుకుంటూ ఉన్నావు, వాక్యం అర్థమైంది కాబోలు, బాగా ఏడుస్తూ ఉన్నావు అంటే ఆమె అన్నదట, అయ్యగారు మీరు వాక్యం చెబుతూ ఉన్నప్పుడు అటు తిరుగుతూ ఇటు తిరుగుతూ తల ఊపుతూ ఇలా అలా చెప్తూ ఉంటే మీ గడ్డం చూసి 6 నెలల కిందట నేను పోగొట్టుకున్న మేకపోతు జ్ఞాపకం వచ్చి ఏడుస్తున్నానయ్యా అన్నదట. 6 నెలల కింద పోగొట్టుకున్న మేకపోతు, ఆయన మాటలు కాదా వింటున్నా, ఆయనను చూస్తూ ఉంది. ఈనాడు గడ్డం బ్యాచ్ ఎక్కువైపోయింది, అదొక ఫ్యాషన్ అనుకుంటూ ఉన్నారో ఏమో మరి. గడ్డం తీయించుకోవడానికి ఇష్టపడరు, గడ్డం పెంచుకోవడం ఒక నాగరికత అనుకుంటూ ఉన్నారో ఏమో. శుభ్రంగా ఉందా? ప్రజలు మనల్ని చూస్తూ ఉన్నారండి, మన బోధలు కాదు వారు చూస్తున్నది. మనం జాగ్రత్తగా ఉండాలి, తగిన విధంగా ప్రభు పిల్లల్లాగా ఉండాలి. మన వస్త్రధారణ కానీ, మన వేషం కానీ, మన భాష కానీ, మనం నడిచే నడవడిక కానీ ఇది లోకం గమనిస్తూ ఉన్నప్పుడు విశ్వాసులకు తగినట్టుగా మనం ఉండాలి. మనం వేసుకునేటువంటి వస్త్రాలు కూడా భక్తి కలిగినటువంటి స్త్రీలకు తగినట్టుగా అని స్త్రీలకు మాత్రమే కాదు ఆ బోధ, మనకందరికి కూడా. మనం ఎలాంటి వస్త్రాలు వేసుకుంటూ ఉన్నాం, ఈ దినాల్లో వేసుకునేటువంటి వస్త్రాలు కూడా వికారంగా. ఇంతకుముందు ఏదైనా మనం వేసుకునేటువంటి వస్త్రాలు చినిగిపోతే అవి కుట్టుకొని వేసుకునేవారు. ఈ దినాల్లో ఏం ఫ్యాషన్ వచ్చిందో కానీ చింపుకొని వేసుకుంటున్నారు. మరి చింపుకొని మోకాళ్ళ కాడ, మోచేతుల కాడ, భుజాల కాడ చింపుకొని. విశ్వాసులు కూడా ఇలాంటివి వేసుకుంటారా? మనం లోకం నుండి ప్రత్యేకించబడ్డామండి. మన చేష్టలు, మన నడివడిక చక్కగా ఉండాలి. మన బాడీ లాంగ్వేజ్ ద్వారా ఏ మెసేజ్ ఇస్తూ ఉన్నాం సమాజానికి. రాక్ చర్చి అనేటువంటి హైదరాబాద్లో ఒక చర్చి ఉంది. ఆ చర్చిలో ఒక సేవకుడు ఇలాంటి మాటలు చెప్పడానికి నేను జంకనండి, భయపడను, ఏమైనా అనుకోండి. ఆయన గడ్డం ఇక్కడ వరకు పెంచుకుంటాడు, ఆ మీసాలు తీసుకొని వచ్చి గడ్డంలో కలిపి ఉంటాడు. ఆయన పేరు సంగీతరావు, ఆయన పేరు కూడా చెప్తూ ఉన్నా. ఇలా పెట్టి ఉంటాడు, మళ్ళీ ఇంకా పుల్పిట్ ఎక్కి గొప్పగా బోధలు చేస్తూ ఉంటాడు.
నీకున్నటువంటి ఈ బాడీ లాంగ్వేజ్ ద్వారా రానున్నటువంటి ఆ యూత్ కు ఏం మెసేజ్ ఇస్తూ ఉన్నావు? నీలాగే కోతిలాగా గడ్డం పెంచుకోవాలని, అలా ఉండాలని మెసేజ్ ఇస్తూ ఉన్నావా? నీ మాటలు కాదు కావాల్సింది. నీ మాటలు ఎవరికి కావాలి? మన ప్రవర్ధన కావాలి. రోమిలకు రాసినటువంటి పత్రికలో పౌలు అందుకే అన్నాడు, మిమ్మల్ని బట్టే కదా నా నామము అన్యజనుల మధ్యన దూషించబడుతూ ఉంది అని. మనం వేసుకున్నటువంటి వస్త్రాలు కానీ, మనం మాట్లాడే మాటలు కానీ, మనం అనుసరించే విధాలు కానీ ప్రభువును గాయపరిచేవిగా, ప్రభువును దూషించేవిగా ఉండకూడదు. మన విశ్వాసులకు తగినట్టుగా ఉండాలి. ప్రభువును పోలి నడుచుకోవాలి అన్నాడు. అపోస్తలుడైన పౌలు ధైర్యంగా ఆ మాట చెప్పగలిగాడు. పోనీ ప్రభు ఎలా నడుచుకున్నాడు? అది మనకు ముఖ్యమైనటువంటి సందేశం ఇదే నాన్న. ప్రభువును పోలి నడుచుకున్నాడు. ప్రభు ఎలా నడుచుకున్నాడు? మనం కూడా క్రీస్తును పోలి, మన టార్గెట్ ఆయన, మన గురి ఆయనగా ఉండాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం, 11వ అధ్యాయంలో చాలా మంది, దాదాపుగా 28 మంది విశ్వాస వీరుల పేర్లు చెప్పాడు. 12వ అధ్యాయం 1వ వచనంలో ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టు విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూస్తూ, మన గురి యేసు వైపు చూస్తూ, యేసు ఎలా ఉన్నాడు, ఆయన ఎలా నడిచాడు, ఆయన ఎలా జీవించాడు, ఆయనను చూస్తూ ఆయన పోలికలోనికి మార్చబడుతూ ఆయనలాగా నడవడానికి ప్రయత్నం చేయాలి. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రతి విషయంలో కూడా మనకు మాదిరి చూపించాడు. ఆయన మాదిరిని అనుసరించాలి. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం చూడండి. 2వ అధ్యాయం 21వ వచనం, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయేను అన్నాడు. ప్రభువు నడిచినట్టుగా నేను క్రీస్తును పోలి నడుచుకున్నాను అంటే, క్రీస్తు ఎలా నడుచుకున్నాడు? ఆయన మాదిరి చూపిస్తూ నడిచాడు. ప్రతి విషయంలో కూడా ఆయన మాదిరి చూపించాడు. క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు మీరును కలిగి ఉండండి అని ఫిలిప్పీలకు రాస్తూ 2:5లో పౌలు మాటలు ఆయన లాగా ఉండాలి, ఆయనను పోలి నడవాలి. నేను నడుచుకుంటూ ఉన్నాను, మీరు కూడా నడుచుకోనండి. ఆయనను పోలి నేను నడుచుకుంటూ ఉన్నాను, నన్ను పోలి నడుచుకున్నా క్రీస్తుని పోలి నడుచుకున్నట్టే అన్నట్టు అంత ధైర్యంగా ఆయన జీవితాన్ని గురించి చెబుతూ ఉన్నాడంటే ఆయన బ్రతుకు ఎంత చక్కగా ఉండి ఉంటుంది. ఈ లోకంలో మనం కూడా క్రీస్తును పోలి నడుచుకోవాలి. ప్రభువు మనకు మాదిరి చూపించాడు. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఆయనే మనకు ఒక మోడల్. దానికి మించి ఎవరు మనం ఎక్కువగా మాదిరిగా ఎంచుకోకూడదు. ఆయనను పోలి నడుచుకున్నటువంటి భక్తులు ఉన్నారు, కానీ భక్తి ప్రతి వాడిలో కూడా ఏదో ఒక లోపం ఉంది. లోపం లేనివాడు, పాపము లేనివాడు, ఏ విధమైన అపవిత్రత కానీ అవిధేయత కానీ లేనటువంటి వాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన ఎలా నడుచుకున్నాడు? కొన్ని మాటలు మనం చూద్దాం. మొదటిదిగా ఆయన జీవించినటువంటి జీవితంలో ఆయన నడిచిన నడత, తగ్గింపులో ఆయన చూపించినటువంటి మాదిరి, తగ్గించుకొనుటలో. ఫిలిప్పీలకు రాసు 2:5 నుండి ఆ మాటలు మనకు తెలుసు. అసలు ఆ భాగం అంతా మనకు కంఠస్థం రావాలి కదా. ఎంతో అనుభవం కలిగినటువంటి విశ్వాసం, ఎన్నో సంవత్సరాలుగా ప్రభువుని సేవిస్తూ ఉన్నాం, దేవుని వాక్యాన్ని చదువుతూ ఉన్నాం. కొన్ని వచనాలు మనం కంఠస్థం కూడా నేర్చుకోవాలండి. ప్రతిదీ కూడా వాక్యం తిప్పి రెఫరెన్స్ తిప్పి మనం చెప్పేవాళ్ళం కాకుండా, వాక్యము అది మన హృదయాల్లో ఉండాలి అని దేవుని వాక్యంలోనే వ్రాయబడి ఉంది. హృదయాల్లో ఉంటే బైబిల్ లేకున్నా కూడా దేవుని వాక్యాన్ని ప్రకటించవచ్చు. యేసు ఆనందమయ్య గారు మనకందరికీ తెలుసు, చాలా పరిచయం ఉంది పాత కాలంలో ఉన్న భక్తులందరికీ కూడా. ఆయనకి 2 నేత్రాలు లేవు, కానీ ఆయన పుల్పిట్ దగ్గర తీసుకుని వచ్చి నిలబెడితే ఆయనకు పేరు పెట్టారు ఆంధ్ర టైగర్ అని. ఎలా చెప్పగలుగుతూ ఉన్నారు? వాక్యం చదువుతూ చెప్పడే ఆయన. వాక్యం ఆయన హృదయంలో ఉంది, ఆయన గుండెల్లో ఉంది. కళ్ళు 2 కళ్ళు
పోయాయి ఆయన కొన్ని వ్యాధి వల్ల. అయినా కూడా వాక్యం చెప్పడానికి నిలబడ్డాడు అంటే ఆయన ఎంత గంభీరంగా వాక్యం చెప్తారు. ఎక్కడుంది వాక్యం అంటే వాక్యం హృదయంలో ఉంది. క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా, మీ హృదయాలలో సమృద్ధిగా నివసింపనివి అని కొలసలకు రాస్తూ 2:16 ఆఖరి భాగంలో కూడా చెప్పాడు. కాబట్టి దేవుని వాక్యం మన హృదయాల్లో ఉండాలి. అలా ఉంటే ప్రభువును పోలి నడుచుకునడానికి ఆ వాక్యం మనల్ని నడిపిస్తూ ఉంది. ప్రభువు నడిచినటువంటి నడక మొట్టమొదటిగా 2వ అధ్యాయం 5వ వచనం నుండి ఫిలిప్పీలకు రాస్తూ మాట్లాడుతూ అన్నాడు అపోస్తలుడైనటువంటి పౌలు, క్రీస్తు యేసున కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండండి అని చెబుతూ, ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకునలేదు, కానీ మనిషిని పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకున్నాడట. ఆ మనుషులలో కూడా ఎంత తగ్గించుకున్నాడు. దాసుని స్వరూపము ధరించుకొని తను తానే రిక్తుడిగా చేసుకున్నాడు. మరియు ఆకారమందు మనుష్యుడిగా కనబడి అన్నాడు. శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకున్నాడు. ప్రభు ఎంత మాదిరి చూపించాడు. ఎక్కడి నుండి ఎక్కడి వరకు తగ్గించుకున్నాడు. ఆయన ఎక్కడ ఉన్నాడు? ఆకాశమును సింహాసనంగా చేసుకున్నాడు. భూమిని పాదపీఠంగా చేసుకుని సర్వమును పరిపాలన చేస్తూ ఉన్నాడు. ఉన్నతమైన లోకంలో అత్యున్నతమైన సింహాసనమునందు ఆసీనుడై ఉండగా నేను చూచితిని అని యెషయా 6వ అధ్యాయంలో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన ఉన్నతమైన లోకంలో అత్యున్నతమైన సింహాసనమునందు కూర్చున్నాడు. శరాపులు, కెరూబులు, ఈ దేవదూతలకు సంబంధించినటువంటి ఆ మహా స్థాయిలో ఉన్నటువంటి ఆ దేవదూతలు కూడా ఆయనను చూడలేక 2 రెక్కలతో తమ కాళ్ళను, 2 రెక్కలతో తమ ముఖమును కప్పుకొని 2 రెక్కలతో ఎగురుతూ పరలోకమందలి దేవుడు పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానాలు చేస్తూ ఉన్నారు. ఏ మనుష్యుడును సమీపింపరాని తేజస్సులో వసిస్తూ ఉన్నాడు. ఆయన అమరత్వం కలిగిన దేవుడై ఉన్నాడు. అంత మహాదేవుడు ఎంతగా తగ్గించుకున్నాడు. క్రీస్తును పోలి నడుచుకునుట ఆయన ఎలా మనకు మాదిరి చూపించాడు. తగ్గించుకున్నటలో సింహాసనం మీద నుండి మార్కు సువార్తలో మార్కు ఒక మాట వ్రాస్తున్నాడు చూడండి. ఆయన సింహాసనం మీద ఉన్నాడు, కానీ ఆయన ఎంతవరకు తగ్గించుకున్నాడట. మార్కు సువార్తలో ఒక మాట చదువుదాం. 14వ అధ్యాయం 35వ వచనం చదువుదాం. కొంత దూరము సాగిపోయి ఆ తర్వాత నేల మీద పడి ఎంత తగ్గించుకున్నాడండి మన ప్రభు. ఎంత తగ్గించుకున్నాడు. నేల మీద పడ్డాడు. సింహాసనం మీద కూర్చున్నవాడు, మహిమలో ఉన్నటువంటి వాడు, దూతల చేత ఆరాధించబడుతూ ఉన్నవాడు, సర్వ సృష్టికి కర్త అయి ఉన్నటువంటి వాడు, సర్వాధికారి అయినటువంటి ప్రభు నేల మీద పడ్డాడు. ఇంతగా మనకు మాదిరి చూపించాడు. తగ్గించుకుంటూ ఉన్నామా ఈ దినాలలో? తగ్గింపు అంటే ఇది చాలా కష్టంగా ఉంది. ఎవరు ఇష్టపడడం లేదు. నేనెందుకు ఓర్చుకోవాలన్నా? నాకేం తక్కువ? ఉద్యోగం తక్కువ, ఆదాయం తక్కువ, పేరు తక్కువ, నాకేమైనా పలుకుబడి లేదనుకున్నారా? మా వెనుక బలం లేదా, బలగము లేదా? మేమెందుకు తగ్గించుకోవాలి? ప్రభు ఎందుకు తగ్గించుకున్నాడండి? ఆయనకి ఏమీ లేదా? ఆయన రిక్తుడా? ఆయన పేదవాడా? ఆయన దరిద్రతను కలిగినటువంటి వాడా? ఆకాశం నాది అన్నాడు, భూమి నాది అన్నాడు, 1000 కొండల మీద పశువులు నావి అన్నాడు, వెండి బంగారాలు నావి అన్నాడు, పొలములోని పక్షాదులు నావి అన్నాడు. సృష్టి అంతా ఆయనదే. ఆయన కూడా ఎందుకు తగ్గించుకున్నాడు? మనకు మాదిరి. ఈ లోకంలో ఎవరు హెచ్చించుకునే స్వభావం కలిగిన వాళ్ళంగా ఉండకూడదు. ప్రభు చెప్పినటువంటి ఒకటే ఒక మాట, తన్ను తాను తగ్గించుకుని వాడు హెచ్చింపబడును, తన్ను తాను హెచ్చించుకునే వాడు తగ్గించబడతాడు. మనం హెచ్చించబడాలి, దేవుని చేతిలో వాడబడాలి అంటే దీనులమై ఉందాం. తగిన కాలమందు ఆయన మిమ్మును హెచ్చించునట్లు ఆయన బలిష్టమైన చేతుల క్రింద దీన మనస్కులై ఉండండి. ఆశీర్వాదం కావాలి అంటే తగ్గించుకోవాల్సిందే. ఆనాటి భక్తులందరూ అలాగే తగ్గించుకున్నారు.
సొదొమ గొమొర్రా పట్టణం కోసమే అబ్రహాము ప్రార్థన చేస్తూ పలికినటువంటి మాట ఏమిటంటే, ధూళియు బూడిదయునైనటువంటి నేను నా ప్రభువుతో మాటలాడ తెగించుతూ ఉన్నాను అన్నాడు. ధూళియు బూడిదయు అని తను తాను తగ్గించుకున్నాడు. నిజానికి అబ్రహాము వెండి బంగారములు కలిగిన ధనవంతుడు, అన్ని జనాంగం మధ్యన మహారాజుగా పిలువబడుతూ ఉన్నటువంటి వాడు, బహు శ్రీమంతుడు. తన ఇంట పుట్టి అలవరసబడినటువంటి 318 మంది యోధులు ఆయన దగ్గర ఉన్నారు. ఆయన ఇంట్లో ఉన్నటువంటి పని వాళ్ళే కొన్ని వేల మంది ఉన్నారని వ్యాఖ్యానకర్తలు అంటూ ఉన్నారు. ఇంతమంది పని వాళ్ళు ఉండి, ఇంత ఆస్తి ఉండి, ఇన్ని మందలు ఉండి, ఇంత వెండి బంగారాలు ఉండి కూడా నేను ధూళయ్యా, నేను బూడిదయ్యా అని తగ్గించుకున్నారు కాబట్టి అంత గొప్ప వాళ్ళు అయ్యారు. చచ్చిన కుక్క లాంటి వాడనైనటువంటి నన్ను ఎందుకు తరుముతూ ఉన్నావు ఇశ్రాయేలు రాజుతో అంటూ ఉన్నాడు సౌలుతో. ఇశ్రాయేలు రాజు దేనిని తరుముతూ ఉన్నాడు? చచ్చిన కుక్కను కదా, మిన్నల్లిని కదా అని తను తానుగా తగ్గించుకున్నాడండి దావీదు. అలా తగ్గించుకున్నాడు కాబట్టి ఇశ్రాయేలు జనాంగానికి రాజుగా సింహాసనం మీద కూర్చున్నాడు. తగ్గింపులో ఉన్నటువంటి ఆశీర్వాదాన్ని గుర్తించి తగ్గించుకున్నటువంటి ప్రభువు చూపించిన మాదిరిని అనుసరించి మనం కూడా తగ్గించుకుందాం. దేవుడు తప్పకుండా దీవిస్తాడు. నేను క్రీస్తును పోలి నడుచుకున్నాను. క్రీస్తు ఎలా నడుచుకున్నాడు? క్రీస్తు తగ్గించుకుని నడుచుకున్నాడు. నేను కూడా తగ్గించుకుంటాను అని పౌలు తను తానుగా ఆనాటి విశ్వాసులకు సందేశం ఇస్తూ ఉన్నాడు. పౌలు కూడా తగ్గించుకున్నాడులేండి అన్ని విషయాలు. సంఘాలలో ఎలా ఉన్నాం? దేనిని బట్టి అతిశయించవద్దండి. మంచి ఉద్యోగాలు ఉండవచ్చు, బ్యాంక్ బ్యాలెన్స్ దండిగా ఉండవచ్చు, చక్కటి వాహనాల్లో నీవు తిరుగుతూ ఉండవచ్చు, మంచి గృహాన్ని కట్టించుకొని దానిని బట్టి అతిశయించవద్దు. ప్రభు అన్ని విడిచిపెట్టి నేల మీద పడి తగ్గించుకున్నట్టుగా దేవుని పిల్లలంగా మనం కూడా తగ్గించుకున్నట్టులో ఆయన చూపించినటువంటి మాదిరి. మార్కు సువార్త 1వ అధ్యాయం 35వ వచనం మాట చదువుదాం. మార్కు సువార్త 1వ అధ్యాయం 35వ వచనం. ఆయన పెందల కడని లేచి ఇంకను చాలా చీకటిగా ఉండగా బయలుదేరి అరణ్య ప్రదేశంలోకి వెళ్ళి అక్కడ ప్రార్థన చేయిస్తూ ఉండెను. ప్రార్థించుటలో మన ప్రభు చూపించిన మాదిరి ప్రార్థన విశ్వాసికి ఎంత అవసరము. సమయం మనకు కొద్దిగా ఉంది కాబట్టి కొన్ని మాటలు పూర్తిగా ఒకదాని మీద నిలబడకుండా అలా వెళ్ళిపోదాం. ప్రార్థన మన ప్రభు పగలంతా బోధించాడు, రాత్రంతా ప్రార్థన చేశాడు. ఎంతసేపు ప్రార్థన చేస్తూ ఉన్నాం? ఎవరిని ఎవరు విమర్శించడం కాదు, కానీ వ్యక్తిగతంగా మనల్ని మనమే విమర్శించాం. రోజులో నేను ఎంతసేపు ప్రార్థన చేస్తూ ప్రభు చేసినట్టుగా ప్రార్థనలో నేను కూడా ఆయన మాదిరిని అనుసరిస్తూ ఉన్నానా లేదా? ప్రార్థన లేకుంటే ఆత్మ బలం ఉండదు. ప్రార్థన ద్వారానే శక్తి ఉంది. ప్రార్థన ద్వారానే సంగతులు అర్థమవుతాయి. నీవు నాకు మొరపెట్టుము, గ్రహింపలేని సంగతులను, గూఢమైనటువంటి సంగతులను నేను నీకు తెలియజేస్తానన్నాడు. ఎప్పుడు గ్రహింపలేని సంగతులు అర్థమవుతాయి? గూఢమైనటువంటి సంగతులు అర్థమవుతాయి. బైబిల్ వ్యాఖ్యాన సంబంధమైనటువంటి ఆ పుస్తకాలకి మీద వేసుకొని ఈ పుస్తకాలు ఎదురుగేసుకొని వీటిని కళాపొలగంగా వెలుగుతూ ఉంటే వాటిని చదివితే జ్ఞానం వస్తుంది అనుకుంటున్నారా? ప్రార్థన చేయండి. దైవజనులు రాజారావు గారు ఏం చదివారు? ఏ పుస్తకాలు చదివారు? ఎక్కడి నుంచి వచ్చింది జ్ఞానం? ప్రతి గ్రంథం మీద కూడా వ్యాఖ్యానం రాశారు. 66 గ్రంథాలు ఉంటాయి. 66 గ్రంథాల మీద కూడా వ్యాఖ్యానం రాశారు. ఆయనను గురించి జనులు చెప్పేదంటండి, ఎప్పుడు చూసినా మోకాళ్ళ మీదే ఉంటాడు. చేనికి వెళ్ళినా, పనులకు వెళ్ళినా, సమయం దొరికితే చాలు మోకాళ్ళ మీద పడతాడు. అందుకే అంత గొప్పగా వాడబడ్డారు. ఎంత గంభీరమైనటువంటి వర్తమానాలు సంఘాలకు అందిస్తూ పుస్తకాల రూపంలో రాశారు. ఎక్కడి నుంచి వచ్చింది ఈ జ్ఞానం? ప్రార్థన. ప్రార్థిస్తే దేవుడు కొన్ని తలంపు. నా మటుకు నేను కూడా చెప్పేది ఏంటంటే, నేను ఇచ్చేటువంటి ప్రతి వర్తమానం కూడా ప్రార్థన ద్వారా దేవుని దగ్గర పొందినటువంటి వర్తమానం. ప్రార్థన చేస్తూ ఉండగా కొన్ని తలంపులు దేవుడు ఇస్తాడు. ఆ తలంపులనే ఒక వ్యాఖ్యానంగా లేకుంటే ప్రసంగంగా మార్చుకొని ఆ తర్వాత సంఘానికి సంఘంలో అందించే ప్రతి వర్తమానం
ప్రార్థన ద్వారా దేవుడి దగ్గర పొందినటువంటి వర్తమానమే. ప్రార్థిస్తే దేవుడు వాక్యాన్ని బయలుపరుస్తాడు, నూతన తలంపులు ఇస్తాడు. ప్రార్థించడం ద్వారా పరలోకపు సంగతులను బయలుపరుస్తాడు. ప్రార్థించడం ద్వారా సమస్యలను పరిష్కరిస్తాడు. ప్రార్థించడం ద్వారా హృదయంలో నెమ్మది ఇస్తాడు. ప్రార్థన చేయడం ద్వారా ధైర్యాన్ని ఇస్తాడు. ప్రార్థన చేయడం ద్వారా పరలోకంలో ఉన్నటువంటి ప్రభు దూతను పంపించి ఆనాడు ప్రభువును బలపరిచినట్టుగా మనల్ని కూడా ప్రతి విషయంలో బలపరిచి ప్రభు కోసమే నిలుపుతాడు. ప్రార్థన విశ్వాసకి ప్రాణవాయువు లాంటిది అంటారు. అదే ప్రార్థన సాతానుకు కొరడా దెబ్బ లాంటిది అని వ్యాఖ్యానకర్తలు చెబుతూ ఉన్నారు. ప్రార్థన ఎంత మంచిది, ప్రార్థన ఎంత విలువైనది. ఆనాటి ప్రార్థన దేవుని పిల్లలు ఎంత ఎక్కువగా చేశారు. సంఘము ఆసక్తిగా ప్రార్థన చేసింది అని వ్రాయబడి ఉంది. ప్రభువైన యేసుక్రీస్తు పునరుద్ధానుడై వెళ్ళిపోయిన తర్వాత అపోస్తలులు, తర్వాత మరికొందరు, దాదాపుగా 120 మంది 10 రోజులు ఒక గదిలో ఉండి ప్రార్థన చేశారు. ఆ ప్రార్థన చేసిన తర్వాత పెంతెకొస్తు దినాన ప్రభువు తన ఆత్మను వారి మీద కుమ్మరించగా 10 నిమిషాలు మాత్రమే పేతురు వాక్యం చెప్పాడు. 10 రోజులు ప్రార్థన చేసి 10 నిమిషాలు వాక్యం చెబితే 3000 మంది రక్షించబడ్డారు. 3000 మంది. ఈ దినాల్లో 10 రోజులు వాక్యం చెప్పి 10 నిమిషాలు కూడా ప్రార్థన చేయడం, ఎవరు రక్షించబడతాడండి? ఎవరు రక్షించబడతాడు? ఆ దినాలలో 10 రోజులు ప్రార్థన చేసి 10 నిమిషాలు వాక్యం చెప్తారు. 3000 మంది రక్షించారు. ప్రార్థన కొరత అయిపోయింది. బ్రదరైన సంఘాలలో వాక్య సమృద్ధి ఉంది, వాక్యములో ఆజానుబాహులంగా ఉన్నా, కానీ ప్రార్థనలో మరుగుజ్జుల్లాగా ఉన్నా. ప్రార్థన చేద్దాం. ప్రభు పగలంతా బోధించాడు, రాత్రంతా ప్రార్థన చేశాడు. ప్రార్థనలో మన ప్రభు చూపించినటువంటి మాదిరి. లూకాసు వార్త 4వ అధ్యాయం 22వ వచనం మాట్లాడు. లూకాసు వార్త 4వ అధ్యాయం 22వ వచనం. అప్పుడందరూ ఆయనను గురించి సాక్ష్యం ఇచ్చుతూ ఆయన నోట నుండి వచ్చిన దయగల మాటలకు ఆశ్చర్యపడి అనే మాట. ప్రభు చేసినటువంటి బోధలో మాదిరి, ఆయన బోధించినటువంటి విధానం, ఆయన నోట నుండి వచ్చినటువంటి దయగల మాటలకు ఆశ్చర్యపడ్డారు. ఆయన బోధించాడు, దయతో బోధించాడు. ఆయన బోధలు దేవుని గ్రంథంలో ఎన్నో ఉన్నాయి. వినుటకు శక్తి కలిగిన కొలది అనేకమైనటువంటి ఉపమానాలు చెబుతూ బోధించాడు. పరలోక రాజ్యాలను మర్మంగా ఉన్న సంగతులను ప్రజలకు అర్థమయ్యే రీతిగా బోధించాడు. ఉపమానాలు చెబుతూ కనబడినటువంటి ఆ పరలోకం కళ్ళ ఎదుట ఉందా అన్నట్టుగా ఆయన మాటలలో అలా కనపరిచాడు. బోధించటంలో మాదిరి. ఎలా బోధిస్తూ ఉన్నా? చాలాసార్లు ఏం అంశం మాట్లాడుతూ ఉన్నాడో తెలియడం లేదన్న అంటూ ఉంటారు కొందరిని గురించి. ప్రభుదాసరెడ్డి గారు అనేవారు, కొందరు మాట్లాడుతూ ఉంటారట, తోక ఉండదంట, తొండము ఉండదంట. తోక తొండం లేకుండా ఎక్కడ ఆరంభించాడో ఎక్కడ ముగించాడో అర్థం కాదు. ఏ అంశాన్ని తీసుకున్నాడో కూడా తెలియదు, కానీ గంట సేపు మాట్లాడతాడు. సందర్భం లేనటువంటి వచనాలను కూడా సమకూర్చుకుంటూ ఏవేవో చెప్పాలి కాబట్టి చెబుతూ ఉన్నాం అన్నట్టుగా చెబుతూ ఉంటారు. అంశాల వారీగా దేవుని వాక్యాన్ని ప్రకటిద్దాం. సందర్భానుసారంగా వచనాలను వాటిని జమ చేసి వాటికి సమకూరుద్దాం. అర్థమయ్యే రీతిగా బోధించాలి దేవుని వాక్యాన్ని. కళాపులగంగా కాదు, కలిపి చేర్పడి బోధ కాదు. ఆనాటి పౌలు సంఘాలకు ఇచ్చినటువంటి బోధ వివరణతో కూడుకున్నటువంటి బోధ, అర్థమయ్యే రీతిగా సంఘాలకు బోధ చేశాడు. అపొస్తలుల కార్యముల గ్రంథం 18వ అధ్యాయంలో ఒక యవనస్తుడు ఉన్నాడు. అతడి పేరు అపోల్లో అని వ్రాయబడి ఉంది. ఆ యవనస్తుడు కూడా ఎలా బోధిస్తూ ఉన్నాడు ఒక మాట చూడండి. అపొస్తలుల కార్యముల గ్రంథము 18వ అధ్యాయం 25వ వచనం చదువుదాం. అతడు ప్రభు మార్గం విషయమై ఉపదేశం పొంది తన ఆత్మయందు తీవ్రపడి యోహాను బాప్తిసం మాత్రమే తెలుసుకున్న వాడైనను యేసును గురించిన సంగతులు ఎలా బోధిస్తూ ఉన్నాడట? వివరముగా దేవుని వాక్యాన్ని వివరంగా బోధించాలి.
కొంచెం సేపే చెప్పు, 10 నిమిషాలు వాక్యం చెప్పు, కానీ చెప్పినటువంటి మాటలు వారికి అర్థమయ్యే రీతిగా అర్థసహిత. మన ప్రభు ఎంత చక్కగా బోధించాడు, దయతో బోధించాడు, జ్ఞానం కలిగి బోధించాడు, ప్రజలకు అర్థమయ్యే రీతిగా బోధించాడు. కొండ మీద ఆయన బోధ చేస్తూ ఉంటే ప్రభు చెప్పాడు, 3 దినముల నుంచి వీళ్ళు ఏం తినలేదయ్యా అంటే, ఆయన మాటలు వింటూ ఉంటే ఆకలి కూడా అర్థం కాలేదు వారు, ఆకలి కూడా మర్చిపోయారు. అందులో ఒక చిన్న పిల్లవాడు కూడా ఉన్నాడండి, వాడు కూడా తెచ్చుకున్న సదిమూట అట్లే ఉంది. బోధ అయిపోయిన తర్వాత ప్రభు భోజనం పెట్టండి అంటే, అప్పుడు భోజనం జ్ఞాపకం వస్తే ఆ పిల్లవాడి దగ్గర ఒక సద్దిమూట దొరికింది. అందరూ భోజనమే మరిచిపోయి బోధ వింటూ ఉన్నారు. అంటే ఎంత చక్కగా బోధించి ఉంటాడండి మన ప్రభు. బోధలో ఎంత మాదిరి చూపించాడు. వివరంగా బోధించడం, అర్థమయ్యేటట్టుగా బోధించు. పౌలు కూడా ఎలా బోధించాడో చూడండి. అపోస్తలుల కార్యముల గ్రంథం 28వ అధ్యాయం 23వ వచనం చదువుదాం. అతనికి ఒక దినము నియమించి అతని బసలోనికి అతని యొద్దకు అనేకులు వచ్చిరి. ఉదయం నుండి సాయంకాలం వరకు అతడు దేవుని రాజ్యం గురించి పూర్తిగా సాక్ష్యం ఇచ్చుతూ మోషే ధర్మశాస్త్రంలో నుండి ప్రవక్తల్లో నుండి సంగతులెత్తి యేసును గురించి వివరముగా బోధించుతూ, చాలు వివరంగా బోధించడం, అర్థ సహితంగా బోధించడం. నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయం 8వ వచనం ఒకసారి. నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయం 8వ వచనాన్ని చదువుదాం చూడండి. 8వ అధ్యాయం 8వ వచనం. ఇటువలనే వారు దేవుని గ్రంథమును స్పష్టముగా చదివి వినిపించి జనులు బాగుగా గ్రహించినట్టు దానికి అర్థము చెప్పిరి. స్పష్టముగా జనులు గ్రహించున్నట్లుగా దేవుని వాక్యం చెప్పడం అంటే అలా ఉండాలి. ఏదో చెప్తూ ఉన్నాం, నాకు అవకాశం ఇచ్చారు, నేను చెబుతూ ఉన్నానని నా సంతృప్తి కోసమే చెప్పడం కాకుండా, వినేవారు ఏమైనా ఆ మాటలు అర్థం చేసుకుంటూ ఉన్నారా, వారికి ఆ మాటలు హృదయంలో ఏమైనా పని చేస్తూ ఉన్నాయా అని గ్రహింపుతో చెప్పాలి. కళ్ళు మూసుకుని ఇంక చెబుతూ ఉండడమే కాదు, మన వింటూ ఉన్నటువంటి మాటలకు ప్రజలలో వారి ముఖాలలో ఏమైనా స్పందన కనబడుతూ ఉందా, అందరినీ చూస్తూ అందరి ముఖాలను పరిశీలన చేస్తూ బోధ చేయాలి. స్పష్టముగా దేవుని మాటలు చెప్పాలి, వివరంగా దేవుని వాక్యాన్ని ప్రకటించాలి. అప్పుడే ఆ వాక్యం పనిచేస్తుంది. మన ప్రభు బోధించుటలో ఎంత చక్కటి మాదిరి చూపించాడు. 3 మాటలు మనం విన్నాం. తగ్గించుకున్నట్టులో ఆయన చూపించిన మాదిరి, ప్రార్థించుటలో మన ప్రభు చూపించినటువంటి మాదిరి, బోధించుటలో ఆయన చూపించినటువంటి మాదిరి. యోహాను సువార్త 13వ అధ్యాయం 2వ వచనం. యోహాను సువార్త 13వ అధ్యాయం 2వ వచనం. కొన్ని మాట త్వరగా చెప్పుకుని దాటికి వెళదాం. తాను ఈ లోకములో నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చనని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడై లోకములో ఉన్న తన వారిని ప్రేమించి వారిని అంతము వరకు ప్రేమించెను. ప్రేమించటలో ప్రభు చూపించిన మాదిరి. ప్రేమించే విషయంలో ప్రభు తప్ప ఇంకెవరు కూడా మాదిరి చూపించలేదండి. ఆయన చూపించినటువంటి ప్రేమ మనిషిని ఊహకు అందదు, మనిషిని కవిత్వానికి దొరకదు. మనకేదో అర్థమైన భాషలో మనకున్న జ్ఞానాన్ని బట్టి ఆయన ప్రేమను కొన్ని మాటలుగా వివరిస్తున్నాం, కానీ నిజానికి ఆయన ప్రేమను వివరించగలిగినటువంటి జ్ఞానం మనుషుల్లో లేదు. అంతగా ప్రేమించాడు మానవుని. దేవుడు తన ప్రేమను మన ఎడల వెల్లడిపరుస్తూ ఉన్నాడు అని పౌలు అన్నాడు 5:8 రోమిలకు రాసి. ఎట్లా వెల్లడిపరిచాడు? ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగా క్రీస్తు మన కోసమై చనిపోయాను. చనిపోయేంత వరకు ప్రేమించిన ప్రేమ, అంతం వరకు ప్రేమించిన, మరణము కంటే బలమైనటువంటి ప్రేమ ఆయన చూపించాడు. ఎంత మంచి ప్రేమ! ఆయన ప్రేమ సంపూర్ణమైనది, ఆయన ప్రేమ కడవరకు నిలిచినది, ఆయన ప్రేమ త్యాగభరితమైనది, ఆయన ప్రేమ మరణానికి కూడా వెనుకాడనిది. ఎంత గొప్ప ప్రేమ! ఆ ప్రేమను చెప్పుకోవాలే కానీ ఈ దినాల్లో సంఘాల్లో ప్రేమ లేదు. ఓర్వలేకపోతూ ఉన్నారు. ఒకరిని చూసి ఒకరు వాక్యం చెప్పినా, ఒకరు బోధ చేసినా, ఒకరు పాట పాడినా, ఒకరు ప్రార్థన చేసినా ఏదో ఒక విమర్శ, ఏదో ఒక అసంతృప్తి, ఏదో ఒక విధమైన ఆటంకం, ఇలాంటివి కలుగుతూ ఉన్నాయి సంఘాలు.
ప్రేమ అన్నది ఉందా? ప్రేమ లేకుంటే ప్రేమిద్దాం. రోమీలకు రాస్తూ 13వ అధ్యాయంలో ప్రేమించుట విషయంలో తప్ప మరి దేని విషయంలో కూడా మీరు అచ్చి ఉండవద్దు అన్నాడు. అంటే అప్పు ఉండకండి, మీ అప్పులన్నీ తీర్చేయండి. ప్రేమ అనేటువంటి అప్పును మాత్రం సంపూర్ణంగా తీర్చకండి. అది అలాగే ఉండాలి. అప్పు అది రోజు రోజు తీరుస్తూ ఉండాలి. అప్పు తీసుకున్న వాడికి మనం నెల నెల వడ్డీ కట్టినట్టుగా అది నెల నెల కడుతూనే ఉండాలి. రోజు రోజుకు ప్రేమించే విషయంలో తప్ప మరి దేని విషయంలో అప్పు ఉండవద్దు. అంటే ప్రేమ విషయంలో మీరు అప్పు కలిగి ఉండండి, అది రోజు తీరుస్తూనే ఉండండి, అది రోజు చెల్లిస్తూనే ఉండండి. రోజు రోజు వడ్డీ, దినబొడ్డి కూడా తీసుకునే వాళ్ళు ఉన్నారు మహానుభావులు. ఈ దినాల్లో రోజు వడ్డీకి కూడా తీసుకునే వాళ్ళు ఉన్నారు. రోజు కడుతూ ఉండాలి. ఈ ప్రేమ విషయం కూడా అలాగే ప్రతి దినం కూడా ఆ ప్రేమను మనం కనపరుస్తూనే ఉండాలి, ప్రేమిస్తూనే ఉండాలి. ప్రభు ప్రేమించాడు, ప్రాణం పెట్టినంతగా ప్రేమించాడు, ఎన్నికలేని మనల్ని ప్రేమించాడు, పాపాత్మలమైనటువంటి మనల్ని దేవుడు లోకాన్ని ప్రేమించాడు, ఎంతో ప్రేమించాడు అన్నాడు యోహాను. ఇంకా దానికి వివరణ ఇవ్వలేక అంతగా ప్రేమించినటువంటి ఆ ప్రభు పిల్లలమైనటువంటి మనము ఆయన మాదిరిని అనుసరించాలి. ప్రేమించుటలో ఆయన చూపించినటువంటి మాదిరి 4 మాటలు మనం విన్నాం. నాకున్నది 6 గంటల వరకే టైం, ఇంకొక 6-7 నిమిషాలు ఉంది. కాబట్టి ఇప్పుడు ఎన్ని మాటలు మనం విన్నాం? 4 మాటలు. 1, తగ్గించుకున్నటలో మాదిరి, ప్రార్థించుటలో మాదిరి, బోధించుటలో మాదిరి, ప్రేమించుటలో మాదిరి. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 9వ అధ్యాయం. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 9వ అధ్యాయం 9వ వచనం చదువుదాం చూడండి. 9వ వచనం. ఇందు విషయమే అతడు వెదజల్లి దరిద్రులకిచ్చెను, అతని నీతి నిరంతరము నిలుస్తుంది. ఇచ్చు విషయంలో ప్రభు చూపించిన మాట. వెదజల్లి దరిద్రులకిచ్చెను. ఆయన ఇచ్చాడండి, మనకు సంపూర్ణంగా ఇచ్చాడు, సమస్తము ఇచ్చాడు. ఆయన నాకు చేసిన ఉపకారములకు నేను ఆయనకి ఏమి చెల్లించును అని కీర్తనాకారుడు ఎన్ని చేశాడు, ఎన్ని ఇచ్చాడు. ఆయన ఇచ్చాడు. గాలిని ఇచ్చాడు, వెలుతురుని ఇచ్చాడు, వర్షాన్ని ఇచ్చాడు, ఋతువులను ఇచ్చాడు, విత్తనాన్ని ఇచ్చాడు, మనకు జీవాన్ని ఇచ్చాడు, మనకు కుటుంబాన్ని ఇచ్చాడు, పిల్లల్ని ఇచ్చాడు, ఆయుస్సుని ఇచ్చాడు, ఆరోగ్యాన్ని ఇచ్చాడు. అన్నిటికంటే మిన్నగా ఆయన మన కోసమే తన ప్రాణాన్ని ఇచ్చాడు, తన రక్తాన్ని ఇచ్చాడు. అప్పగించేటువంటి లేకుంటే కొట్టేటువంటి అప్పగించాడు. భూమి వేసే వారికి తన ముఖాన్ని ఇచ్చాడు. మేకులు కొడతానంటే చేతులను ఇచ్చాడు. బల్లెంతో పొడవడానికి ప్రక్కను ఇచ్చాడు. ఆయన అంతా ఇచ్చాడు, వెదజల్లి ఇచ్చాడు. అంతే. దరిద్రులకు ఇచ్చాడు. దరిద్రులు మనమే లేండి. మనం ధనవంతులుగా చేయడానికి తనకున్నదంతా కూడా ఇచ్చి వేశాడు. ఇచ్చుటలో ప్రభు చూపించిన మాట. ప్రభు కోసమే ఏమిస్తూ ఉన్నాం? ఎంత ఇస్తూ ఉన్నాం? డబ్బు మాత్రమే కాదండి. రోజుకి 24 గంటలు దేవుడు మనకు సమయం ఇచ్చాడు. ఆ 24 గంటలు దశమభాగ ప్రకారం అయితే 2 గంటల 40 నిమిషాలు ఆయనకి ఇవ్వాలి. ఆయన టయాన్ని కూడా నీవే దొంగిలిస్తూ కనీసం ప్రార్థన చేయడానికి కూడా టైం లేదన్నా ఎవరిది టైం? ఎవడిచ్చాడు టైం నీకు? రోజుకి 24 గంటలు ఇస్తే ఆ 24 గంటలు అంటే నీకోసమే వాడుకొని ప్రార్థన చేయడానికి 5 నిమిషాల టైం లేదు, సహవాసానికి వెళ్ళడానికి టైం లేదు, వాక్యం చదవడానికి టైం లేదు. 24 గంటలు ఇస్తే అంత నీకోసమే వాడుకుంటావా? ప్రభుకి ఏమి ఇవ్వవా? ఆయనకి ఇవ్వాలి. ఆయన 24 గంటలు ఇచ్చాడయ్యా నీకు. ఆయన కూడా ఆయనకి ఇవ్వవలసింది ఆయనకి ఇవ్వకుంటే ఎలా? కైసరివి కైసరికి అన్నాడు, దేవునికి అన్నాడు. దేవునిది కూడా కైసరికి ఇస్తే అట్లా. ఆయనది ఆయనకి ఇవ్వాలి. ఆయన సమయం ఎంత ఇస్తూ ఉన్నాం? ప్రభుకి ఇచ్చుటలో, మన సంపాదనలో ఎంత ఇస్తూ ఉన్నాం? సంఘ క్షేమం కోసమే ఏం చేయి చాపుతూ ఉన్నాం? సమాజ మందిరంలో ఊత కుడి చేయగలిగిన వారు ఉన్నారు చాలా మంది. వారందరూ బాగుపడాలి. సమాజ మందిరంలో ఉన్నాడు కానీ చేయి చాపలేకపోతూ ఉన్నాడు. ప్రభు చూసి బాధపడ్డాడు, అతన్ని పిలిచాడు. నీ చేయి చాపమన్నాడు. నీ చేతులు చాపడానికి బలం ఉంది,
దేవుడు ఆశీర్వదించాడు, ఆర్థికంగాను ఆరోగ్యపరంగాను ఆశీర్వదించాడు. ఒకప్పుడు పత్తిగట్ట కట్టుకున్నటువంటి ఇళ్లలో నివాసం చేసేటువంటి నీవు ఇప్పుడు మంచి ప్యాలెస్లో జీవిస్తూ ఉన్నావు. ఆయన కూడా ప్రభుకి ఇవ్వడానికి పిసనారతనం ఏంటి, లోభత్వం ఏంటి, జోబులు పిసుక్కుంటావేంటి? లేకుంటే అది వేరు సంగతి. ఉన్నా కూడా ప్రభుకి ఇచ్చే విషయంలో ఎందుకు అంత పిసనారితనాన్ని కనపరుస్తూ ఉన్నారు? ప్రభు అలా చేయలేదే. ఆయన అంతా ఇచ్చాడు. సముద్రాన్ని ఇచ్చాడు, భూమిని ఇచ్చాడు, పశువులను ఇచ్చాడు, పక్షులను ఇచ్చాడు, నరులకు ఇచ్చింది అంతా కూడా ఆయనే ఇచ్చాడు. సృష్టిని యావత్తును కూడా అప్పగించాడు. అలాంటి ప్రభు పరిచర్య కోసమే మనం ఏమిస్తూ ఉన్నాం? ఇచ్చుటలో మన ప్రభు చూపించినటువంటి మాట. నేను క్రీస్తును పోలి నడుచుకున్నాను అంటే క్రీస్తు ఎలా నడుచుకున్నాడో అలా నడుచుకుంటున్నాడు పౌలు. క్రీస్తు ఏ విధమైనటువంటి నడక కలిగి ఉన్నాడో, ఎలాంటి మాదిరి చూపించాడో ఆ మాదిరిని పౌలు కూడా అనుసరిస్తూ నన్ను పోలి నడుచుకోండి అయ్యా చాలు అన్నాడు. ఎంత ధైర్యం ఉండాలండి. నేను క్రీస్తులాగా నడుచుకుంటూ ఉన్నాను అని చెప్పాడు. 5 మాటలు మనం విన్నాం. 6వదిగా కొరింథీయులకు రాసిన లేకుంటే పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2:21 మనం ఇప్పుడు చదువుకున్నాం. క్రీస్తు కూడా, ఆయన కూడా మీ కొరకు శ్రమపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. శ్రమలలో మాదిరి అన్నాడు. ఎన్ని శ్రమలు పొందాడు. ఆ తర్వాత మీరే వివరంగా వాటిని ధ్యానం చేయండి. ప్రభు పొందినటువంటి శ్రమ లాంటి శ్రమ ఎవరైనా పొందారా? తలలో ముళ్ళ కిరీటం, ముఖం మీద పిడిగుద్దు, చెంప వెంట్రుకలు పెరిగిపోయేది, ముఖమంతా ఉమ్మి వేయించుకో, వీపంతా కొరడాల చేత చీల్చబడు, చేతులలో గాయ, పాదములలో గాయ. ఎన్ని శ్రమలు! నాకు కలిగినటువంటి శ్రమ వంటి శ్రమ మీలో ఎవరికైనా కలిగిందా? యెరూషలేము కుమార్తెలారా, ఒకవైపు నా వైపు చూడండి. మీకు చింత లేదా? ఆయన పొందినటువంటి శ్రమ ఘోరమైన శ్రమ, యాతనకరమైన శ్రమ, ఎంత అవమానకరమైనటువంటి శ్రమ ఆయన అనుభవించారు. శ్రమలు ఈ దినాల్లో చాలా మందికి ఇష్టం లేదు. అన్ని సుఖాలే కావాలి, భోగాలు అనుభవించాలి, ఏ కొరత ఉండకూడదు. వస్త్రాల విషయంలో కానీ, ఆహార విషయంలో కానీ, ఆరోగ్య విషయంలో కానీ ఏ కష్టం వచ్చినా ఏ దేవుడు తీయ్యా అనే వాళ్ళు ఉన్నారు. దేవుని కోసమే ఇంత నమ్మకంగా జీవిస్తున్న ఎన్ని శ్రమలేంటి అని దేవుణ్ణి నిందించేవారు ఉన్నారు. మన ప్రభు పరలోకంలో ఉన్నవాడు, సింహాసనం మీద కూర్చున్నటువంటి వాడు, ఆయన ఎందుకు ఇన్ని శ్రమలు అనుభవించాడు? మనకు మాదిరి చూపించడానికి. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి, ఆయన మన కొరకు బాధపడ్డాడు. మనం చేసిన తప్పులను బట్టి బాధపడుతున్నాం కానీ ఆయన మన కొరకు బాధపడ్డాడు. తాను చేసిన తప్పును బట్టి కాదు, ఆయన మాదిరి ఉంచిపోయాడు. శ్రమలు వచ్చినప్పుడు భయపడవద్దు. శ్రమలు అన్నవి దేవుడిచ్చేటువంటి ఒక అనుమతితో కూడుకున్న పత్రం లాంటివి అని గుర్తించాలి. ఫిలిప్పీలకు రాసి ఆ మాట అన్నాడు కదా పౌలు 1:30. క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచడం మాత్రమే కాక ఆయన పక్షమున శ్రమ పడుటయు మీకు అనుగ్రహింపబడింది అన్నాడు. శ్రమ అన్నది దేవుని అనుగ్రహం. పేతురు తన పత్రికలో రాస్తూ అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత మీరు శోధించబడుతూ ఉన్నారు. శ్రమ అన్నది అవసరం, శ్రమ అన్నది అనుగ్రహం. శ్రమ కలుగుట నాకు మేలాయను. శ్రమ కలిగి ఉండడానికి ఇష్టపడ్డారు. దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలు అని ఆ దినాల్లో భక్తులు యోచించారు. శ్రమలు వచ్చినప్పుడు భయపడకండి. శ్రమలు వచ్చినప్పుడు దేవుడు మనల్ని విడిచేవాడు కాదు. శ్రమలో నేను అతనికి తోడయుందును అన్నాడు. ఐగుప్తులో ఉన్నటువంటి నా ప్రజల బాధను నిశ్చయముగా నేను చూచితిని. వారిని రక్షించడానికి దిగి వచ్చి ఉన్నాను. శ్రమలు వస్తే విడిచిపెట్టే చంటి బిడ్డను మరుస్తుందేమో, నేను నిన్ను విడువను అన్నాడు. నరమాత్రుడు నాకేం చేయగలడు? ఆయన నాకు తోడుగా ఉన్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో పౌలు మాట్లాడు, శ్రమ అయినా, బాధ అయినా, కష్టమైన, వ్యాధి అయినా, మరణమైన, ఉపద్రవమైన, ఖడ్గమైన, కరువైన, ఈ లోకంలో ఉన్నవైనా మరి రాబోయేవి ఇంకా ఏవైనా కూడా, ఏ శ్రమ కూడా క్రీస్తు ప్రేమ నుండి నన్ను ఎడబాప నేరవు అన్నాడు.
శ్రమలు వచ్చినప్పుడు భయపడకుండా వాటిని ధైర్యంగా ఎదుర్కొంటూ ప్రభువును మహిమపరుచుట విశ్వాసికి ఎంతైనా ఆశీర్వాదం. 6 మాటలు మనం క్లుప్తంగా మనం విన్నాం. 7వదిగా పేతురు రాసినటువంటి మొదటి పత్రికలోని 1వ అధ్యాయం 14వ వచనం చదువుదాం. 1వ అధ్యాయం 14వ వచనం. నేను పరిశుద్ధుడై ఉన్నను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడి అని వ్రాయబడి. పరిశుద్ధతలో మన ప్రభువు చూపించిన మాదిరి. ఆయన పరిశుద్ధుడు, నిలువెల్లా పరిశుద్ధుడు, ఏ పాపము లేనివాడు, ఏ లోపము లేనివాడు, ఏ విధమైన నేరము చేయనివాడు. ఆయన మాటలలో కానీ, ఆయన క్రియలలో కానీ, ఆయన చూపుల్లో కానీ, ఆయన చేతల్లో కానీ, ఆయన జీవించినటువంటి జీవితంలో కానీ ఎలాంటి పాపం కూడా ప్రభువులో లేదు. ఆయన పరిశుద్ధుడు. నేను పరిశుద్ధుడనై ఉన్న ప్రకారం మీరును సమస్త ప్రవర్తనలు పరిశుద్ధతలో మాదిరి ఆయన చూపించారు. పరిశుద్ధతను కాపాడుకోవడానికి ప్రయత్నం చేద్దాం. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 7వ అధ్యాయం 1వ వచనంలో, స్త్రీలారా మనకు ఈ వాగ్దానములు ఉన్నాయి కాబట్టి మనం కూడా దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు ఆత్మకును శరీరమునకును కలిగిన కల్మషము నుండి మనలను మనము పవిత్రపరుచుకుందాము అన్నాడు. దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనొచ్చు. మన ప్రభు పరిశుద్ధతను కోరుతూ ఉన్నాడు. పరిశుభ్రత కాదు, పరిశుద్ధత. పరిశుభ్రత దేహానికి సంబంధించింది, పరిశుద్ధత హృదయానికి సంబంధించింది. హృదయ శుద్ధి గలవారు ధన్యులు అని కొనమీది ప్రసంగంలో ప్రభువే చెప్పాడు. పరిశుద్ధత చాలా అవసరం. దాన్ని కాపాడుకుందాం. ఒకప్పుడు పాపులుగా ఉన్నాం, కానీ దేవుడు తన రక్తం చేత మనల్ని కడిగి పవిత్రపరిచి పరిశుద్ధులుగా మార్చాడు. ఇప్పుడు మనం పరిశుద్ధమైన దేవుని పిల్లల. పరిశుద్ధతను కాపాడుకున్నట్లు ప్రభు మాదిరిని కాపాడాడు. నేను క్రీస్తును పోలి నడుచుకున్నాను అంటే పౌలు కూడా అలాగే నడుచుకున్నాడు. ప్రభు ఎలా నడుచుకున్నాడు, ఆయన నడిచినటువంటి నడకలో 7 మాటలు మనం విన్నాం. ఆ 7 ఒక్కసారి రిపీట్ చేసుకుందాం. 1 తగ్గించుకున్నట్టులో మాదిరి, 2వది ప్రార్థించుటలో, 3వది బోధించుటలో, 4వది ప్రేమించుటలో, 5వది ఇచ్చుటలో, 6వది శ్రమలలో, 7వది పరిశుద్ధతలో. ఇలాంటి మాదిరి చూపించినటువంటి ప్రభువును మనం కూడా వెంబడిస్తూ ఆయనను పోలి పౌలు నడుచుకున్న విధంగా మనం కూడా నడుచుకోవడానికి ప్రయాసపడదాం. అలా జీవించడానికి దేవుడు సహాయం చేయను గాక. దేవుడు తన వాక్యాన్ని ఆశీర్వదించును గాక. అవకాశం ఇచ్చినటువంటి పెద్దలు బర్నబాస్ అన్న గారికి, ఇందులో అనుభవం కలిగిన దైవజనులకు, సోదర సోదరులకు అందరికి కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ముగిస్తూ ఉన్నాను. అన్న వందనాలు. ఈ వాళ్ళన్నా వాళ్ళని అన్మిట్ అవ్వలేదు. సరే, వాక్యం అందించిన దేవుని సేవకులు జయచంద్రరావణ గారికి ప్రభునామ వందనాలు తెలియజేస్తున్నాం. దేవుని సేవకులు ప్రభాకరన్ ఉన్నారు, మార్కాపురం నుంచి ప్రార్థన చేస్తాం. యారుడైన తండ్రి, మీ పరిశుద్ధ నామానికి స్తోత్రం చెల్లిస్తున్నాము. ఉదయకాల సమయంలో మీ దాసుడు జయచంద్ర గారిని బలపరిచి పౌలు గారు సవాళ్ళతో మా ముందు ఉంచినట్టుగా క్రీస్తు మాదిరిని మాకు మరోసారి జ్ఞాపకం చేశారు. మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. దయల తండ్రి, మీ మాదిరి మాకు అనుసరణీయమో అదే లోకానికి అవసరమైంది. సంఘాల్లో, సమాజంలో మీ మాదిరిని మేము అనుసరిస్తూ నాయన మీకు ప్రతిబింబాలుగా భూలోకంలో జీవించడానికి మీ కృప మాకు అనుగ్రహించండి. ఈ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న వారు, నాయన ప్రకటించిన వారు అందరినీ దీవించమని
మీ దయకు సమర్పిస్తాం. యేసు ప్రభువు నామంలో స్తోత్రం చెల్లించి ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ఈ దినం సహకరించిన అందరికీ వందనాలు. నడిపించిన కొప్పరపాలెం పాలన కూడా ప్రభునామంలో వందనాలు. దైవ సేవకులకు వందనాలు చెప్పి సెలవు తీసుకుందాం. అందరికీ వందనాలు.